తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఇద్దరి మధ్య 2014 నోవాటోల్ నుంచి ఈరోజు ఈ విఎస్టీ ఫంక్షన్ హాల్ వరకు మా ప్రయాణం. మా ఇద్దరి మధ్యలో ఎన్నో అనుబంధాలు, ఎన్నో చేదులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అన్నకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అన్న, నీకు ఇది రామకృష్ణ అన్నట్టు చాలా చిన్నదే, కానీ మేము ఆశించింది పెద్దది. కొన్ని సందర్భాల్లో మీకు ఎంపీ టికెట్ ఇచ్చి కూడా పవన్ కళ్యాణ్గా గౌరవించుకోర్రు. అదేవిధంగా ముందు మిమ్మల్ని గౌరవించుకోర్రు అని గట్టిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా లోకల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్గా టీటీడీ హిమాయత్నగర్ చైర్మన్గా అదే ప్రమాణ స్వీకారాన్ని తీసుకుంటున్న మా నేమూరి శంకర్ అన్న, మా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజాసేవలో నిమగ్నం అయిపోయి ఏదో ఉన్నతమైన పదవి పొందాల్సిన శంకర్ అన్న ఈరోజు ఒక చిన్న పదవితో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది అని నేను మనసులో అనుకుంటున్నా. అది నిజమా అర్థమా మీరు చెప్పాలి. ఎందుకంటే ఆ దేవుడు ఆయనను పిలిపించుకున్నాడు, ఫస్ట్ నువ్వు నాకు సేవ చేయి, తర్వాత ప్రజలకు సేవ చేసే భాగ్యం నేను బరాబర్ కల్పిస్తా అని. అందుకే ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో తెలంగాణ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కష్టమైన నష్టమైన బాధైన సుఖమైన పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుస్తామని, శంకరన్న ద్వారా జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో సైతం జనసేన జెండాని ఎగరవేసే విధంగా మేమందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు కార్యకర్తలకు, అభిమానులకు, వీరమహిళలకు నా కృతజ్ఞతలు. ముందుగా శంకరన్న, కంగ్రాట్స్ అన్న. ఒకటి, మనము పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా పదవి లేకుండా, ఇప్పుడు పెద్దలు చెప్పారు, పదవి లేకుండా మనం పార్టీని నమ్ముకొని ముందుకెళ్తే నిదర్శనం శంకరన్నే. ఎందుకంటే శంకరన్నతో ఇప్పుడు కాదు, నేను పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి మన రాజలింగం అన్న, శంకరన్న, మహేందర్ అన్న, ప్రతి ఒక్కరు అందరం పిఆర్పి నుంచి కష్టపడుకుంటూ పనిచేసి వచ్చాము. ఆ రోజు కాదు ఈ రోజు కాదు ఎప్పటికీ పదవి ఆశించలేదు. ఆయనకు పదవి ఎత్తుక్కుంటూ వచ్చింది అన్న. మరొకసారి ధన్యవాదాలు అన్న. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సామాన్య భగవంతుడు కాదు. ఆయన దగ్గర మీకు అదృష్టం కలిసి వచ్చింది. ఆ అదృష్టం మీరు తెలంగాణలో జనసేన పార్టీ ముందుకు తీసే విధంగా చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకరన్న గారికి, అదేవిధంగా రాజలింగమన్న గారికి, దామన్నకు, సురేష్ అన్నకు, కావ్య గారికి, శిరీష గారికి అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అన్న, మీరు ఇందాక అన్న చెప్పినట్టు 2 రాష్ట్రాలకు, ప్రపంచానికి పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు మాకు పవన్ కళ్యాణ్ గారన్న. మీరు ఆధ్యాత్మిక పదవితో మొదలుపెట్టి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా డిప్యూటీ సీఎం అయ్యారో, మీరు కూడా తెలంగాణలో డిప్యూటీ సీఎం కావాలని, అయ్యే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా తెలంగాణ పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారికి శుభాకాంక్షలు. మాలాంటి ఎందరో లీడర్లని ఆయన ఒక మంచి స్థానంలో పెట్టిండు. మేము అసలు పార్టీలా ఏడో మూలలో ఉండం. మేము ఆదిలాబాద్ అంటే మీకు తెలుసు చాలా దూరమైన ప్రాంతం, అది చాలా అడవి ప్రాంతం. అక్కడి నుండి మేము పార్టీ కోసం కష్టపడతామని నాలాంటి వాళ్ళని గుర్తించి ఈ స్టేజ్ పైన కూర్చునేలాగా చేసిన వ్యక్తి నేమూరి శంకర్ గౌడ్ గారు. దానికి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను, అలాగే పాదాభివందనం. ఇంకోటి, మాకు ఏ కష్టం వచ్చినా పార్టీలా మేము ఏది అడిగినా మమ్మల్ని మేనేజ్ చేసుకుంటూ మా తప్పులను దాన్ని సర్దించుకుంటూ ఇలా కాదు మీరు ఎలా అని చెప్పిన వ్యక్తి మా శంకర్ అన్న. అట్లనే మేము ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు కూడా అన్న కొంచెం ఇబ్బంది కలగచ్చు, కానీ ఆ రైట్ కోసం మేము ఆ క్వశ్చన్ చేస్తున్నాం. అన్న మాలాంటి వాళ్ళని కొంచెం మా తప్పులను సర్దిద్ది మమ్మల్ని మంచి మార్గాల్లో నడిపించాలని, మీరు నడిపిస్తారని. ఈ పదవి అన్నకు వచ్చింది నాకు తెలిసి చాలా చిన్న పదవి, టీటీడీ బోర్డు మెంబర్ రావాలా. సో ఆ మహేందర్ రెడ్డి అన్నకు ఆ పదవి ఇచ్చారు కాబట్టి అన్నకు ఈ పదవి ఇచ్చినట్టున్నారు. సో నెక్స్ట్ టైం ఇంతకు మించి
మన తెలంగాణలో మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీ నుండి అంటే ముఖ్యమంత్రి అవుతారు, మాలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే అవుతారు. దానికి మీరు ఇంకా కష్టపడి మమ్మల్ని ముందు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే మా రాజలింగ అన్నకు కానీ, కావ్య గారికి కానీ, శ్రీశ